చెప్పండి సార్. ప్రకాష్ గారు, ఇప్పుడు సరే కాళేశ్వరం సంబంధించి ఓకే, ఇప్పుడు ఈ సీజన్ మీరు అన్నారు వర్షాలు పడకూడదని అనుకుంటా అన్నారు, కానీ పడ్డాయి. నార్త్ తెలంగాణ టార్గెట్ అయింది, ప్రాజెక్ట్ నిండిపోయింది. ఇప్పుడు లింక్ అని అవసరం లేకుండానే బహుశా ఈ సీజన్ గడిచేటట్టు కనిపిస్తుంది. పడకూడదని ఉద్దేశం కాదు భరత్. ఇప్పుడు ఒకసారి అట్లాంటి పరిస్థితి వస్తే తప్ప ఈ జనానికి అర్థం కాదు కాళేశ్వరం అవసరం. కానీ ఆ కాళేశ్వరం కట్టినప్పటి నుంచి అవసరమే రావట్లేదు, అట్లా రావట్లేదు. ఎందుకంటే 6-7 సంవత్సరాలు అంటే నేను ఒక మాట 6-7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అవకాశం రాలేదు అట్లా. సో ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి కోసం అన్ని కోట్లు 94,000 కోట్లు అవసరమా? అంత కాదు. ఒక సంవత్సరం ఎప్పుడో ఒక సంవత్సరం కరువు కోసం లింక్ వన్ అవసరం. ఇప్పుడు 6 సంవత్సరాల్లో 2019లో కట్టారు కదా, 6 years లో ఒక్కసారి కూడా లింక్ వన్ అవసరం రాలేదు పూర్తి స్థాయిలో. మనం అందరం కూడా గోదావరి బిడ్డలం. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం గోదావరి బిడ్డలే. చెన్నూరు, మీ ఇద్దరు వరంగల్, మనం చరిత్రను మర్చిపోవద్దు. ఫస్ట్ 50 years ఇప్పుడు రెయిన్ సైకిల్ ఎట్లుంటుందంటే వరుసగా ఒక 10 ఏళ్ళు పాజిటివ్ ఉంటుంది, వరుసగా ఒక 10 ఏళ్ళు కరువు ఉంటుంది, మధ్యలో ఎప్పుడన్నా ఒక 1 to 2 years. ఇప్పుడు మీకు తెలుసు కదా తెలంగాణ వరుసగా 10 ఏళ్ళు కరువు లేదే ఎప్పుడు. అట్లా కాదు, చెప్పండి మీరు. చెప్పండి. మనము 2014 కంటే ముందు మీరు రేపు కావాలంటే నేను సాక్ష్యాధారాలతో వస్తా, 50 సంవత్సరాల్లో ఎంత కరువు విలయతాండవం చేస్తే ఈ పొట్ట చేత పట్టుకొని బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్, బస్తర్ అడవుల్లోకి పోయారు జనాలు. అట్లా మర్చిపోతే ఎట్లా మనం చరిత్రను? ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ 968 TMCలను వాడుకోవాలంటే మనకు పైన 100 TMCల కంటే ఎక్కువ మనకు దొరకవు. అఫీషియల్ గానే 250 TMCలు ఉన్నది అలొకేషన్. అంటే మన నిజాం సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, మనకు అవైలబుల్ వాటర్ అంతా 250-300 TMCల కంటే లేదు. మరి మనకు ఉన్న పరిస్థితికి ఇది కింద నుంచే మనం లిఫ్ట్ చేసుకోవాలి. దేవాదుల ఆయకట్టు కావచ్చు, ఇతర ఆయకట్లు కావచ్చు, పైన ప్రాజెక్టులు లేవు. సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే వర్షం నీళ్ళని అన్నిటిని మనం నింపుకునే వాళ్ళం. బట్ లేవు కదా, ఒక 2 ప్రాజెక్టులు కదా, శ్రీరామ్ సాగర్ ఒకటి, నిజాం సాగర్ ఒకటి. పెద్ద ప్రాజెక్టు లేనప్పుడు ఏం చేస్తాం మనం? కింద నుంచే లిఫ్ట్ చేసుకోవాలి. పెద్ద అంటే నీటి నిల్వ కోసం మనకు మల్లన్న సాగర్ తప్ప పెద్ద ప్రాజెక్ట్ ఏది కూడా మనం చేసుకోవాలి. అన్ని బ్యారేజీల దగ్గరనే చేసుకున్నాం. కొండపోచమ్మ సాగర్ ఒకటి హైదరాబాద్ మంచినీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని 15 TMCలు చేసుకోవాల్సి వచ్చింది. అంటే మనకు వేరే ఆల్టర్నేటివ్ లేక ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నాం. ఎవరైనా ఆల్టర్నేటివ్ చూపెడితే నేను దేనికైనా కూడా వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తా. కానీ అట్లాంటి అవకాశం లేదు కాబట్టి కేసీఆర్ గారు గత 50 సంవత్సరాల కరువును దృష్టిలో పెట్టుకొని చేశారు. ఒకటి, మనము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చినాక మీ ధర్మపురి, జగిత్యాల ఏరియా, సిరిసిల్ల ఏరియా ఎంత డెవలప్ అయింది. అదివరకు ఎట్లా నక్సలైట్స్ రిక్రూట్మెంట్ లో ప్రతి ఊరు నుంచి 10 మంది 20 మంది పోయేవాళ్ళు, మానాల ఎన్కౌంటర్ లాంటి ఎన్కౌంటర్లలో 10 మంది 20 మంది ఎట్లా చనిపోయేవాళ్ళు. ఒకసారి మీరు వెనక్కి పోయి చూస్తే 78 నుంచి 80 మధ్య కాలంలో ఎప్పుడైతే కాలువల్లో నీళ్లు వచ్చాయో ఆ తర్వాత జగిత్యాల ఏరియాలో ఫ్రెష్ రిక్రూట్మెంటే జరగలేదు. ఎందుకు 2000 సంవత్సరం వరకు కూడా జరిగింది కదా రిక్రూట్మెంట్. బయట నుంచి ఎన్కౌంటర్ తర్వాత 2003-2004 తర్వాత లోకల్ రిక్రూట్మెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బయట నుంచి నక్సలైట్స్ వరంగల్ తీసుకుపోయి జైత్యాల్లో పెట్టారు, నిజామాబాద్ లో తీసుకుపోయి జైత్యాల్లో పెట్టారు. కానీ మీకు లోకల్ రిక్రూట్మెంట్ అక్కడ పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ అడగండి, చెప్తారు కాలువలు వచ్చినాక రిక్రూట్మెంట్ లేదు అక్కడ నక్సలైట్స్ రిక్రూట్మెంట్. అంటే మీరు జమ్మికుంట ఏరియా తీసుకోండి, ఆదర్శ కాలేజీ కానీ ఆ ప్రాంతాల్లో రైతులు కానీ 80 కంటే ముందు రిక్రూట్మెంట్ ఉంది. కానీ శ్రీరామ్ సాగర్ నీళ్లు వచ్చినాక రిక్రూట్మెంట్ లేదు. ఇక ఎక్కడైనా కూడా వాటర్ వచ్చిందంటే వ్యవసాయం చేసుకుని ఆ పనులలో నిమగ్నం అయ్యారు తప్ప ఈ అడవుల్లోకి పోవాలని చెప్పి ఎవరు ఆలోచించారు. పని పాట లేనప్పుడే అట్లాంటి ఆలోచనలు వస్తాయి. అందుకే నేను అనేది ఏంటంటే కాళేశ్వరం ఎప్పటికైనా అవసరమే. కానీ వాళ్ళ ఒక ఇంపార్టెంట్ విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ఈ రోజు NWDA టాస్క్ ఫోర్స్ మీటింగ్ జరిగింది. ఇవాళ మేడిగడ్డను శాశ్వతంగా జల సమాధి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు సూచన ప్రాయంగా ఇచ్చంపల్లికి మేము సిద్ధమే అని చెప్పారు. అంతకుముందు BRS గవర్నమెంట్ ఏమో కొత్తగా ఇచ్చంపల్లి కట్టాల్సిన అవసరం లేదు, కొద్దిగా దిగువన మనకు సమ్మక్క బ్యారేజ్ పూర్తయి ఉన్నది, మీరు ఆ గోదావరి కావేరి లింక్ లో మీరు కింది నుంచి సమ్మక్క బ్యారేజ్ నుంచి తీసుకోండి, కొత్త బ్యారేజ్ అక్కర్లేదు అని చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి భిన్నంగా NWDA మీటింగ్ లో ఇవాళ ఇచ్చంపల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇచ్చంపల్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే మేడిగడ్డను బ్యాక్ వాటర్ మేడిగడ్డ దాటిపోతాయి అంతేనా? మేడిగడ్డ దాటి 20 కిలోమీటర్లు పోతాయి. 20 అంటే అన్నారం దాకా కూడా పోతాయా? కన్నెపల్లి దాకా పోతాయి. కానీ మనకు హెడప్ ఉండదు. హెడప్ ఉండాలంటే ఇచ్చంపల్లిలో ఎప్పటికి FRL ఉండాలి.
ఓకే అంటే 95 మీటర్లు ఎత్తున కనుక ఇచ్చంపల్లి కడితే, అంటే ఇదివరకు సిడబ్ల్యూసి చెప్పింది ఏంటంటే మీరు ముంచకుండా కట్టుకోవాలంటే 95 మీటర్స్ కట్టుకోండి అన్నారు. 95 మీటర్స్ కడితే మనకు 93.4 దగ్గర మనకు లిఫ్ట్ చేయడానికి కనెపల్లి దగ్గర ఎన్ని టీఎంసీల వాటర్ ఉంటుంది చెంపల్లో? ఎన్ని టీఎంసీల రిజర్వాయర్ కట్టొచ్చు 95 మీటర్స్ లో కడితే? 95 మీటర్స్ లో చూడాలి అది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సర్వే చేసిన రిపోర్ట్ నా దగ్గర లేదు. బట్ ఛత్తీస్గఢ్ లో ముంపు ఉండదా? ఛత్తీస్గఢ్ లో ముంపు ఉండదా 95 దగ్గర కడితే? ఛత్తీస్గఢ్ లో ముంపు ఉంటది, ఖచ్చితంగా ఉంటది, కొంత ఉంటది. అంటే ఇంత ముందు లాగా మన ఇచ్చంపల్లి ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఒకటి ఉంది వెంకటరావు గారి పీరియడ్ లో, బచావత్ ట్రిబ్యునల్ లో భాగమైంది అది. అప్పుడు 112 మీటర్స్ అనుకున్నారు ప్లస్ 112, బట్ 112 కు ఒప్పుకోవట్లేదు సెంట్రల్ వాటర్ కమిషన్. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు